తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. 104వ కీర్తన 33వ వచనము. 104వ కీర్తన 33వ వచనమును చదువుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించెదను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంకొక దినం అనుగ్రహించావు, వందనాలు తండ్రి. ఉదయకాలం ప్రసాదించావు, స్తుతులు తండ్రి. ప్రభువా, నీ సన్నిధిలోకి ఈ విధంగా వచ్చి టీవీ ద్వారా మా శ్రోతలకు తండ్రి వాక్యమును బోధించే అవకాశం అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది తండ్రి. నాకు మా శ్రోతలకు కావలసినటువంటి మీ జీవవాక్కులను వినిపింప చేయమని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మలను మా శ్రోతలను మీకు అప్పగించుకుంటూ మీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు అంటాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. జీవిత కాలమంతా కీర్తనలు పాడేదని అంటున్నాడు. ఇంకా దానికి సంబంధించినదే ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బలపరుచుతూ ఇంకొక మాట అంటాడు, నేను ఉన్నంత కాలము, అంటే జీవించి ఉన్నంత కాలము, జీవముతో ఉన్నంత కాలము, బ్రతికినంత కాలము నా దేవుని కీర్తించేదను, నా దేవుని కీర్తించేదను. నా ప్రియమైన వారలారా, పొందిన మేలులను మర్చిపోకుండా ఉండడం అనేది మంచి స్వభావము. పొందిన మేలులను మర్చిపోకుండా ఉండడం అనేది, అట్టి మేలులను చేసినటువంటి మనిషిని కూడా మర్చిపోకుండా ఉండాలి. అది ఇంకా మరీ మంచి స్వభావం. మన జీవితంలో మనకు అందరికంటే మేలు చేసినటువంటి వారు ఎవరు అంటే, అందరికంటే మేలు చేసిన వాళ్ళు ఉంటారు మనకు చాలామంది. అందరికంటే మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరై అంటే దేవుడే. నా ప్రియమైన వారు లేదా, ఎవరైనా మనకు మేలు చేస్తే, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఆ వారి ద్వారా ఉపకారం చేయించినటువంటి వారు దేవుడే. ఒకవేళ మనుషులు చేసినట్లయితే మరి వారికి వెంటనే మనము థ్యాంక్ యూ అంటాం. కానీ ఈ మేళ్ళన్నిటినీ, మనుషుల ద్వారా చేయించిన మేళ్ళన్నిటినీ కూడా దేవుడే చేయించింది. అందువలన ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎప్పటికీ వందనాలు స్తుతులు చెల్లించాలి, ఎప్పటికీ ఆ స్తుతి హృదయము మనము కలిగి ఉండాలి. నా ప్రియమైనటువంటి వారలారా, స్తుతి చెల్లించే వ్యక్తికి విధేయత ఉంటుంది, కనికరం ఉంటుంది, మేలు చేసే స్వభావం కూడా ఉంటుంది. ఆ కృతజ్ఞత హృదయము కలిగిన వారికి, మానవునికి ఉన్నటువంటి స్వభావాల్లో, మంచి స్వభావాల్లో కృతజ్ఞత హృదయం కలిగి ఉండుట మంచి స్వభావము. కృతజ్ఞత హృదయం కలిగి ఉండుట మంచి స్వభావం. బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వారందరినీ కూడా మనము ఓ లిస్టు రాసినట్లయితే, అందరికంటే పేరెన్నిక గన్నవాడు, అందరికంటే మొట్టమొదటి పేరుగా వ్రాయబడే వ్యక్తి దావీదు. దావీదుకున్నంత మంచి స్వభావము, కృతజ్ఞత హృదయము మరి ఎవ్వరికీ లేదండి. నా ప్రియమైన వారలారా, అంతవరకెందుకు, మనకు 103వ కీర్తన బాగా తెలుసు. కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నా, స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నా, ఇంకా ఏమైనా సరే ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేసుకుంటే మనము చదివే కీర్తన ఏంటంటే 103వ కీర్తన. 103వ కీర్తన అది ఎవరు రాశారంటే మన పితరుడైనటువంటి దావీదు రాశాడండి. దావీదు రాశాడు. ఆ 103వ కీర్తనను మనము ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉంటాము. అయితే ఆయన కీర్తనల గ్రంథము చూసినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తనలే అధికంగా ఉన్నాయి.
ఆయన కీర్తనలు అన్నింటినీ గమనించినట్లయితే చాలా చాలా కీర్తనలలో ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ మరియు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాడండి. స్తుతులు కృతజ్ఞత ఆయన కీర్తనలు అన్నింటిలో చాలా కీర్తనల్లో మనము చూడగలము. ఆయన మరి ఆ కీర్తన ఆయన రాసిన కీర్తనలు చాలా కీర్తనలలో దేవుని స్తుతించి కీర్తించి ఘనపరచి మహిమపరచినవే. అటువంటి వ్యక్తి దావీదు. ఆయనే స్వయంగా రాసి ఆయనే కీర్తించి ఆయనే ఘనపరిచి ఆయనే మహిమపరిచి పాడే వ్యక్తి దావీదు. అయితే మనము నేర్చుకోవలసింది ఏంటంటే, నా ప్రియమైన వాళ్ళారా, కాలం గతించిపోతుంది. కాలంలో అనేకులు గతించిపోయారు. అయితే మనం మాత్రం ఇంకా ఉన్నాం అక్కడ. మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, కేవలము దేవుని యొక్క కృపతో మన యొక్క జీవితాలు పొడిగించబడుతున్నాయి. కేవలము కృపతో మన అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి. కేవలం దేవుని యొక్క కృపతో మనం పోషించబడుతున్నాము. మన జీవితము పొడిగించబడుతుంది. అందుకను మనము కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. అయితే హృదయం కలిగినటువంటి వ్యక్తి ఏమి పని చేయాలి, ఎలా ఉండాలి? దేవుని ఎడల, ఆయన చేసిన మేలులను బట్టి దేవుని ఎడల ఎలాంటి హృదయము కలిగి ఉండాలి? నా ప్రియమైన వారలారా, మొదటిది ఏంటంటే, దేవుడు చేసిన మేళ్లను మనస్సునకు తెచ్చుకొని ధ్యానించాలి. మొదటి దేవుడు చేసిన మేళ్లను లేక దేవుడు చేసిన కార్యములను మనస్సునకు తెచ్చుకొని ధ్యానించవలే. మొదటిది, ఆయన అనేక మేళ్లను చేశాడు. అనేక మేళ్ళు. ఆయన మేలు చేయకపోయిన, కనికరం చూపించకపోయినట్లయితే ఈరోజు జీవితంలో మనం ఇలా ఉండే వాళ్ళమే కాదు. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఒక్క మాటకు సంబంధించినవి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత జ్ఞాపకం ఉంచుకున్నటువంటి ఆ మేళ్లను, ఆ కార్యములను జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఆ తర్వాత జ్ఞాపకం తెచ్చుకోవడమే కాకుండా మరి ధ్యానించాలి. ఈ మూడు పనులు, మూడింటిని మొదటి మాటగా నేను మీతో పంచుకుంటున్నాను. మనస్సును ఉంచుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆ తర్వాత ధ్యానించాలి. జ్ఞాపకం ఉంచుకున్నట అంటే దేవుడు చేసినటువంటి మేళ్ళనన్నింటినీ కూడాను మనస్సులో ఉంచుకోవాలి. దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నట. ఎటువంటి పరిస్థితులు మరిచిపోకూడదు. అయితే సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ఆ జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వాటిని బయటికి తీసుకొని వచ్చి జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆ మాటల్ని మాటికి నెమరు వేసుకుంటూ ధ్యానించాలి. అంటే లోతుగా ఆలోచన చేయాలి. ఇది మొదటి మాట. కృతజ్ఞత హృదయము కలిగినటువంటి వారు చేయవలసినటువంటి మొదటి పని ఇది. జ్ఞాపకము పెట్టుకోవాలి, జ్ఞాపకము చేసుకోవాలి, ధ్యానించాలి. నిజమేనా? చేశారు మన పితరులు. 77వ కీర్తన 11వ వచనములో యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును. మనస్సులో ఉంచుకుంటాను, జ్ఞాపకం తెచ్చుకుందును. 77వ కీర్తనలోనే 12వ వచనము, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. చూసారా? జ్ఞాపకం పెట్టుకుంటాను, జ్ఞాపకంలోకి తెచ్చుకుంటాను, అంతేకాకుండా ధ్యానించుకొందును. ఆ కార్యము, ఆ పరిస్థితుల్లో, అటువంటి స్థితిలో ఆయన చేశాడు, ఈ విధంగా చేశాడు అని చెప్పేసి దాన్ని మాటికి లోతుగా ఆలోచన చేయాలి. దాన్ని ధ్యానించుట అంటారు. అంతేకాకుండా నీ క్రియలను ధ్యానించుకొందును. ఇది మొట్టమొదట ఆ కృతజ్ఞత హృదయము కలిగినటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పని, లేదా మనము చేయవలసినటువంటి పని అది. దావీదు ఎంత గొప్పగా కీర్తిస్తాడంటే 103వ కీర్తన కంఠపాఠం మనందరికీ. 103వ కీర్తన ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సన్నుతించుటంటే ఆ మేళ్లను రాగయుక్తంగా స్తుతిస్తూ పాడితే దాన్ని సన్నుతించుట అంటారండి. రాగయుక్తంగా పాడినట్లయితే దాన్ని సన్నుతించుట అంటారు. ఓ ప్రాణమా యెహోవాను సన్నుతించుమమ్మా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను అన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడమ్మా. ఓ ప్రాణమా విమోచించాడమ్మా.
మర్చిపోవద్దని దావీదు ఎవరితోనో కాదు, తన సజీవంగా ఉండే తన ప్రాణముతో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించు. ఎంత ఎంత మంచి మాట. కాబట్టి మొట్టమొదటి పని ఏంటంటే, కృతజ్ఞతా హృదయం కలిగినటువంటి వ్యక్తి చేయవలసిన మొదటి పని ఏంటంటే, ఆయన చేసినటువంటి కార్యములను జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. జ్ఞాపకమునకు ఆయన చేసిన పనులను, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి, ధ్యానించాలి. ఇది మొదటి పని నా ప్రియమైన వారలారా. రైట్. రెండవది ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారములను ఇతరులకు తెలియచేయాలి. కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వ్యక్తి దేవుడు చేసినటువంటి కార్యములను ఇతరులకు తెలియచేయాలి. నా ప్రియమైన వారలారా, ఎందుకని చూడండి, 71వ కీర్తన 15వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు. 71:15 కీర్తనలో కీర్తనకారుడు పలికినటువంటి మాట ఏంటంటే, నీ నీతిని, నీ నిరీక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యములు కావు. వాటిని వివరించడానికి నాకు శక్తి చాలదయ్యా, నాకు వివరించడానికి శక్తి చాలదు. నీ నీతిని, నీ నిరీక్షణను నా నోరు దినమెల్లా వివరించును. దినమెల్లా వివరించాలంటే ఎన్ని ఉంటాయో ఆయన చేసిన మేళ్ళు, దినమెల్లా వివరించును, నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యములు, ఎన్నెన్ని చెప్పగలను, లెక్కలేనన్నవి, ఎన్న శక్యములు కావు, లెక్కలేనన్నివి అని అర్థము. అదే 17వ వచనంలో, 71వ కీర్తన 17వ వచనంలో, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను తెలుపుతూ వచ్చితిని. అయ్యా, ఇంతవరకు నీ ఆ కార్యమును ఇతరులకు తెలుపుతూ వచ్చితిని. రెండవ మాట ఏంటంటే, ఆ దేవుడు చేసినటువంటి ఉపకారములను, కార్యములను ఇతరులకు తెలియజేయాలి. బాల్యం నుండి నాకు బోధిస్తూనే ఉన్నావయ్యా, చేస్తూనే ఉన్నావు, నీ ఆశ్చర్య కార్యములను తెలుపుచూ వచ్చి తిని. ఆ హృదయము తెలుపుచూ వచ్చి తిని అంటున్నాడు. సరే, ఇంకా ఏంటంటే 78వ కీర్తన 3వ వచనములో, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను ఏం చేయాలంటే, మాకు తెలిసిన సంగతులు ఏంటి, నువ్వు మాకు చేసిన మేళ్ళు, అంతేకాకుండా మా పితరులకు ఏవైతే మేలు జరిగించబడ్డాయో వాటిని మా పితరులు మాకు చెప్పారు. ఆ మేళ్లను, ఆ సంగతులు మాకు తెలుసు. అయితే వాటిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించాలి. అంతేకాకుండా వాటిని దాచకుండా నేను మా పిల్లలకు చెప్పేదామంటాడు. 78వ కీర్తన 4వ వచనం చూద్దాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. మా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మేము ఎరిగినవి, మా దేవుడు మా పితరులకు చేసినవి, వాటిని వారి పిల్లలకు మేము తెలియజేస్తాము. ఎందుచేతన వాళ్ళకి తెలియజేయాలి? 5వ వచనం, 78వ కీర్తన 5వ వచనంలో, రాగల తరములలో, ఈ తరం గతించిపోతుంది, తర్వాత తరం వస్తుంది. అయితే రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు దేవుడు ఏమేం చేశాడో ఆ కార్యములు, పితరులకు ఏం చేశాడు, తల్లిదండ్రులకు ఏం చేశాడు, ఆ కార్యములను వారు లేచి తమ పిల్లలకు వివరించాలి. అందువలన మేము ఆ కార్యములు వారి పిల్లలకు తెలియజేస్తాం, వారు వారి పిల్లలకు. ఈ విధంగా రాబోయే తరములు దేవుడు చేసినటువంటి మేళ్లను వారి భవిష్యత్తు తరముల వారికి తెలియచేయనట్లు మేము ఇతరులకు తెలియజేస్తాము. సరే, తమ పిల్లలకు వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్టు మేము మా దేవుడు చేసినటువంటి కార్యములను వారి పిల్లలకు మేము తెలియజేస్తాము. ఒకవేళ ఎందుకు తెలియజేస్తామంటే, వారు తర్వాత పిల్లలకు, వారు తర్వాత తరముల వారికి, ఆ తర్వాత ఈ విధంగా తరములు దేవుడు చేసినటువంటి ఉపకారములను చెప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా చెప్పకపోయినట్లయితే
మరి చెప్పుకొని దేవుడు చేసినటువంటి కార్యములను మరిచిపోయి, ఆ గతించిపోయిన కార్యములను మరిచిపోయి తెలుసుకోనకుండా వదిలేసినట్లయితే తమ తండ్రులు మరిచిపోయి దేవునికి అంటే కృతజ్ఞత లేని వారుగా దేవునికి ఎట్లా తిరుగుబాటు చేసి పతనమైపోయారో అలా కాకుండా నిమిత్తము తరువాత తరముల వారు అలా నాశనమైపోకున్నట్లు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను వారి పిల్లలకు మేము తెలియచేసేదము అంటాడు కీర్తనకారుడు. ఎందుకు తెలియజేయాలి ఇతరులకంటే ఇదనమాట. అలా తెలియజేయకుండా వారు మర్చిపోయి వారి తర్వాత తరముల వారికి కూడా చెప్పకుండా పోయినందువలన వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై నాశనం అయిపోయినారు. అందువలన వారు తరువాత తరముల వారు ఆ విధంగా పతనమైపోకూడనట్లు దేవుడు మా పితరులకు చేసినటువంటి వారి పితరులకు చేసినటువంటివి మేము వారి పిల్లలకు మేము తెలియజేయదుము. ఎందుకంటే వారు తర్వాత తరం వారికి, ఆ తర్వాత తరం వారికి, వారు తర్వాత ఈ విధంగా తరతరములు దేవుని కార్యములను, దేవుని యొక్క మరి ఉపకారములను, మేళ్లను చెప్పుకుంటూ పోయినట్లయితే వారు పొరపాటు చేసిన వాళ్ళు, తప్పిదము చేసిన వారు కాకుండా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునే వారుగా ఉండుటకై మేము దేవుడు చేసిన కార్యములను వారి యొక్క పిల్లలకు తెలియచేసేదము అంటారు. కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి రెండవది ఏంటంటే దేవుడు చేసిన ఉపకారములను ఇతరులకు తెలియచేయవలే. నా ప్రియమైనటువంటి వారులారా, మూడవ మాట, ఆయనను అంటే దేవుణ్ణి కీర్తించాలి, గానము చేయాలి. కీర్తించాలి ఆయన గొప్పతనాన్ని పాట రూపంలో, రాగముతో పాడాలి. కీర్తన రూపంలో. అసలు కీర్తన అంటే కీర్తించేది అని అర్థం. ఆ కీర్తనను రాగ రూపంలో పాడాలి. కాబట్టి ఆయనను అంటే దేవుణ్ణి కీర్తించి గానము చేయాలి. 71వ కీర్తన 22వ వచనము. 71వ కీర్తన 22వ వచనములో, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యములతో నిన్ను స్తుతించెదను. నీ సత్యమును బట్టి నేను నిన్ను స్తుతించెదను. వాద్యములతో వాయిస్తూ పాడుతూ స్తుతిస్తానంటాడు కీర్తనకారుడు. 23వ వచనములో 71:23, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. చూసారా, నిన్ను కీర్తించినప్పుడు ఎలా ఉంటానంటే, నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. అలా కృతజ్ఞత హృదయము కలిగినటువంటి వారు చూపించవలన కృతజ్ఞత. మూడవది ఏంటంటే ఆయనను కీర్తించాలి, ఆయన కార్యములను ఆయనను కీర్తించాలి. చూసారా, స్వరమండల వాయిద్యములతో నేను స్తుతించేదను. అంతేకాకుండా నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు, అంతేకాకుండా నీవు విమోచించిన నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును కాక. ఎందుకని ప్రాణం అంటున్నాడు? ఆయన మరి కృపతో మన ప్రాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందువలన ఈ ప్రాణాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ప్రాణము ఉత్సాహధ్వని చేయును అంటాడు కీర్తనకారుడు. 98వ కీర్తన 11వ వచనములో ఈ మాట రాయబడింది. 98వ కీర్తన 11వ వచనములో, యెహోవా ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. పాతది ఎందుకు పాడకూడదండి? పాతది పాడినాము. క్రొత్త కీర్తన అంటే క్రొత్త భావాలతో, క్రొత్త తలంపులతో, కొత్త కృతజ్ఞతతో ఆయనకు పాడాలి అంటాడు. 98వ కీర్తన 8వ వచనములో ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలను నేర్చుకుంటామంటే, 98వ కీర్తన 8వ వచనం, నదులు ఆయన సన్నిధిన చప్పట్లు కొట్టునుగాక. నదులు చప్పట్లు కొడతాయంట. మనకు తెలియదు ఆ సంగతి. ప్రకృతి సంతోషిస్తుంది, ఉత్సాహగానం చేస్తుంది, చప్పట్లు కొడుతుందంట నది లేక నదులు ఆయన సన్నిధిని చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. కొండలు కూడా ఉత్సాహధ్వని చేస్తాయంట. నా ప్రియమైన వారులారా, కొండలు కూడా ఉత్సాహధ్వని చేస్తాయంట. మరి కొండలే చేసినప్పుడు మానవుడు చేయకపోతే ఎంత కృతజ్ఞత లేనివాడవుతాడు? మరి నేల మీదైతే నీళ్లు బావి తవ్వితే నీళ్లు పడతాయి. మరి కొండ మీద ఏ నీళ్లు ఉన్నాయని చెట్లు పుట్టలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి కొండ మీద. అదే కొండలు ఉత్సాహధ్వని చేస్తాయట.
చప్పట్లు కొడతాయట, నదులు చప్పట్లు కొడతాయి, కొండలు ఉత్సాహధ్వని చేస్తాయట. అందుకే దేవుడు ఆ కొండలను పచ్చగా ఉంచుతున్నాడు. బావులు లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఆయన బ్రతికిస్తున్నాడు. 96వ కీర్తన 12వ వచనం, 96వ కీర్తన 12వ వచనంలో, పొలమును దాని యందలి సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. పొలములో ఉన్నటువంటి సర్వము అంటే పొలములో ఉన్నటువంటి పంటలు యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. హర్షించుడు అంటే సంతోషించడం, సంతోషిస్తాయంట. ఎందుచేతంటే ఆ పొలములో ఉన్నటువంటి పంటలు పచ్చగా ఉండడానికి ఆయన నీరు ఇచ్చేది దేవుడే కనుక అందును బట్టి పొలములు కూడా హర్షిస్తాయట, ప్రహర్షించునుగాక. చూశారా? కాక వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. వన వృక్షములు, తోటలు, వృక్షాలన్నీ కూడాను ఉత్సాహధ్వని చేస్తాయట. మరి అవి నోరు లేని మరి సృష్టిలో ఉన్నటువంటి ఇటువంటి నదులు, కొండలు, వనాలు, మరి చెట్లు ఇవన్నీ కూడాను ఉత్సాహధ్వని చేస్తున్నప్పుడు వీటన్నిటికంటే గొప్పవాడైనటువంటి మానవుడు మరి ఎంత సంతోషించాలి, ఎంత ఉత్సాహధ్వని చేయాలి, ఎంత వందనాలు స్తుతులు చెల్లించాలి. తర్వాత ఇక్కడ దావీదు అంటాడు, కీర్తనకారుడు అంటాడు 118వ కీర్తన 17వ వచనంలో, 118వ కీర్తన 17వ వచనంలో, నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. నేను సావను. ఎంత కాన్ఫిడెన్స్, ఎంత నమ్మకం లేకపోతే అంటాడన్నమాట. నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. నేను జీవిస్తాను, జీవించి యెహోవా నాకు చేసినటువంటి క్రియలను నేను వివరిస్తాను అంటాడు. 104వ కీర్తన, ఇది కూడా దావీదే రాసిందని చెప్పవచ్చు. 103 ఆయన రాశాడు, 104 ఎవరు అనేది రాయబడలేదు, దావీదే రాసినాడని మరి పండితులు భావిస్తున్నారు. 104వ కీర్తన 33వ వచనంలో, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. ఎందుకు ఈ మాట దావీదేనని రాసే పండితులు అభిప్రాయపడ్డారంటే, ఈ మాట అనగలిగింది దావీదే. ఏంటంటే, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. చూసారా? అలా ఉండదు. ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి జీవితకాలం అంతా కీర్తనలు పాడేదని అంటాడు. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనంలో దావీదే ఈ మాట అన్నది. నిజంగా ఎంత కృతజ్ఞతా హృదయం కలిగిన వాడండి దావీదు. ఏమంటున్నాడంటే 13వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. మహోపకారములు చేసి ఉన్నాడు. నిజంగా చూసారా? మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను అంటే హెచ్చించుట, గణపరుట, స్తుతించుట, ఒక హయ్యర్ లెవెల్లో చేయడం అనమాట. కీర్తించుట హయ్యర్ లెవెల్లో చేయడం. తర్వాత 30వ కీర్తన 12వ వచనం, 30వ కీర్తన 12వ వచనము ఏంటంటే, యెహోవా నా దేవా నిత్యము, ఇది దావీదు రాసింది, నిత్యము నేను స్తుతించెదను. ఎప్పుడు కూడాను ప్రత్యేకమైన టైం ఏం లేదు ఆయనకు. సమయం దొరికినప్పుడల్లా ఆయన ఆ విధంగా అంటుండే. సమయం దొరికినప్పుడల్లా స్తుతించేవాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్. ఈ విధంగా ఎన్నిసార్లు అని ఉంటాడో దినమంతా. చూసారా? యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదను. కాబట్టి 3 మాటలు మనము నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, మొదటి పని అంటే జ్ఞాపకమును తెచ్చుకొని ధ్యానించాలి. రెండవ మాట ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారములను ఇతరులకు తెలియజేయాలి. ఎందుకు చేయాలి? ఆ తరతరముల వారు తెలుసుకుంటారు, దేవునికి విరోధులు కాకుండా ఉంటారు. మూడవది ఏంటంటే, ఆయనను కీర్తించాలి. నాలుగవది చివరిది ఏంటంటే, ఆయన చేసిన క్రియలను ప్రచురించాలి, ఇతరులతో సంభాషణ చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇతరులకు తెలియచేయాలని. ఇతరులకు తెలియజేసే విధానాలు చాలా ఉన్నాయి. మాటల ద్వారా తెలియజేసేది, ఆ తర్వాత వ్రాతల ద్వారా తెలియజేసేది, పరోక్షంగా పత్రికల ద్వారా తెలియజేసేది, టీవీ ద్వారా తెలియజేసేది, రేడియోల ద్వారా తెలియజేసేది. వీటన్నిటిలో కూడా మోర్ ఎఫెక్టివ్, అన్నిటికంటే ఫలవంతమైనది ఏంటంటే ప్రత్యక్షంగా తెలియజేయడము ఇతరులతో. అది ఎలా చేస్తాము? ప్రత్యక్షంగా సంభాషించుట వలన. నాలుగవది ఏంటంటే, ఆయన చేసిన క్రియలను ప్రచురించాలి, ఇతరులకు తెలియచేయాలి. నిజంగా ఇది చాలా గొప్ప కార్యం.
ఎందుకంటే దేవునికి బహు ఇష్టమైనది. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ప్రత్యక్షంగా మనమే మన యొక్క దేవుడు చేసిన మేళ్లను ఆయనను మహిమపరుచుతూ తెలియజేయడం అనేది దేవునికి చాలా ఇష్టమైనదట. ఎందుకంటే కీర్తనలు 91వ కీర్తన 3వ వచనములో, కీర్తనలు 91 3వ వచనములో, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. అలా తెలియజేసినట్లయితే అన్ని జనులలో ఆయనను మహిమపరచిన వాళ్ళం అవుతాము. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆ విధంగా ప్రచురిస్తే అన్ని జనులలో ఆయన యొక్క నామమును మహిమపరచిన వాళ్ళం అవుతాము. మహిమపరచిన వాళ్ళం అవుతాం. గొప్ప గొప్ప ప్రసంగాలు చేయక్కర్లేదు, టీవీల్లో మాట్లాడక్కర్లేదు, రేడియోలో మాట్లాడక్కర్లేదు, ఇంకా కూడికలు ఏమైనా పెట్టిన అవసరం లేదండి. అది చేయగలిగిన వాళ్ళు చేస్తారు, కాదని లేదు. ఒకవేళ అది చేయలేకపోయినట్లయితే తెలిసినంత వరకు జ్ఞాపకం ఉంచుకొని దేవుడు చేసినటువంటి మేళ్లను ఇతరులతో సంభాషించు. దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నా ప్రియమైనటువంటి వారలారా, 105వ కీర్తన 2వ వచనంలో, 105వ కీర్తన 2వ వచనంలో, ఆయన ఆశ్చర్య కార్యములను అన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయాలి. సంభాషణ అంటే ఎదురుగా మాట్లాడితే సంభాషించుట అంటారు. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆయన చేసినటువంటి మేళ్లను కార్యములను పంచుకున్నట్లయితే దేవుని మహిమపరిచిన వాళ్ళం అవుతాము. దేవుడు బహు సంతోషిస్తాడు. నేను చేసినటువంటి కార్యములను ఇతరులకు చెప్తూ నా బిడ్డ నన్ను మహిమపరిచాడు, నా బిడ్డ నన్ను గుణపరిచాడు అని చెప్పేసి దేవుడు చాలా సంతోషిస్తాడు. నా ప్రియమైన వారలారా, ఇంకొక మాట, ఇతరులతో ఎందుకు సంభాషించాలి? చూడండి, మలాకి గ్రంథంలో ఒక మాట ఉందండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే చూడండి, మలాకి 3:16, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. నా బిడ్డ నన్ను గురించి చెప్తున్నాడు, నా కార్యములు చెప్తున్నాడు, నా ప్రేమను చెప్తున్నాడు, నేను చేసినవి ఇతరులకు చెప్తున్నాడు నా బిడ్డ అని చెప్పేసి ఆయన చెవియొగ్గి ఆలకించడం. అంటే చెవియొగ్గి ఆలకించడానికి దాని అర్థం ఏంటంటే చాలా ఆసక్తితో వినడాన్ని చెవియొగ్గి అంటే చెవి పెట్టి ఇలా వినడం అనమాట. ఆసక్తితో వింటాడంట. ఆసక్తి ఎంత ఇష్టపడతాడో కదా. చెవియొగ్గి ఆలకించేటప్పుడు ఆయన ఎంత ఇష్టపడతాడో. నా ప్రియమైన వారలారా, కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, కృతజ్ఞత లేకపోయినట్లయితే దేవుడు నాశనం చేస్తాడండి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కృతజ్ఞత లేకపోయినట్లయితే దేవుడు నాశనం చేస్తాడు, అభివృద్ధి చేయడు, పతనానికి దారి తీస్తుంది. కనుక నా ప్రియమైనటువంటి శ్రోతలారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయము, దేవుడు చేసిన మేళ్లను పొందినటువంటి మనము జ్ఞాపకం చేయవలసిన పని ఏంటంటే, మొదటిది దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి, ధ్యానించాలి. మొదటిది. రెండవది ఏంటంటే ఆయన చేసిన ఉపకారములను ఇతరులకు తెలియజేయాలి. అంటే ఎవరైతే పొందారో వారి తరువాత వారికి తెలియచేయాలి. తరువాత మూడవది, ఆయన కార్యములను గూర్చి కీర్తించాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ గానము చేయాలి. ఆయన చేసిన కార్యములను సంతోషంతో ఆనందంతో కీర్తించాలి. తరువాత ఆయన చేసిన క్రియలను ప్రచురించాలి. అంతేకాకుండా ఇతరులతో సంభాషించాలి. దేవుడు విని చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈ 4 పనులు చేయవలే. 4 పనులు చేసినట్లయితే దేవుని ఎడల కృతజ్ఞతా హృదయము, కృతజ్ఞతా భావము కలిగినటువంటి వాళ్ళము అవుతాము. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, జ్ఞాపకం పెట్టుకుందామా? దేవుని సంతోషపరుచుదామా? దేవుని నుండి తిరిగి ఆశీర్వాదములను పొందుదామా? ఈ పని చేసి పొందుదాము. నా ప్రియమైన వారలారా, దేవుడి వాక్యమును మన వినికిడిలో మన కొరకై దీవించునుగాక, ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కృతజ్ఞత హృదయము కలిగిన వారు ఏ కార్యములు చేయవలెనో వాక్యము ద్వారా మీరు మాకు బోధించారయ్యా, నేర్పించారయ్యా. మా ప్రభువా, విన్న మా శ్రోతలందరినీ ప్రభువా దీవించండి, ఆశీర్వదించయ్యా. విన్నటువంటి వారు ఈ మాటలను హృదయములో పెట్టుకొని ప్రభువా అనుసరించుటకు సహాయం చేయనైనా. వ్యర్థమైపోకుండా మా శ్రోతల హృదయాలలో ఫలించున్నట్లుగా నీ ఆత్మకార్యం జరిగించుమని ప్రభువా
దీనుడను అల్పుడను అయోగ్యుడను నన్ను నిలబెట్టి మాట్లాడినటువంటి మాటలను బట్టి మీ పాదములకు వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.